హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను ఈజీ అండ్ సింపుల్గా 3 లేయర్స్ డ్రెస్ అండ్ ఫుల్ స్లీవ్స్తో కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఎలా చేసుకోవచ్చో ఫుల్ ట్యూటోరియల్ చూపిస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. దీనికోసం నేను ఫ్యాబ్రిక్ని ఫుల్గా యూజ్ చేస్తున్నాను. ఇలాగ ఫోల్డ్ చేసుకొని నేను లేయర్స్ కోసం 1 లేయర్ హైట్ వచ్చేసి 10 ఇంచెస్, 1 ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకొని 11 ఇంచెస్ అనేది ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడు యోక్ పార్ట్ కటింగ్ చూపిస్తాను. దీనికోసం నేను ఫ్యాబ్రిక్ని 4 ఫోల్డింగ్స్ తీసుకుంటున్నాను అండ్ పైనుంచి 1/2 ఇంచ్ ఖర్చుల కోసం తీసుకుంటున్నాను. యోక్ పార్ట్ లెంత్ వచ్చేసి 12.5 ఇంచెస్ అండ్ 1 ఇంచ్ ఖర్చుల కోసం కలిపి 13.5 ఇంచెస్ అనేది నేను తీసుకుంటున్నాను. ఈ డ్రెస్ అనేది సింపుల్ అండ్ ఈజీగా అనేది ఎలా స్టిచ్ చేసుకోవచ్చు అన్నది మొత్తం పిన్ టు పిన్ చూపిస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం వీడియో అన్నది చూడండి. మొత్తం వీడియో చూస్తేనే మీకు ఎలా స్టిచ్ చేశాను అన్నది అర్థమవుతుంది. సో ఇలా 13 ఇంచెస్ కానీ యోక్ పార్ట్ మార్క్ చేసుకున్న తర్వాత నెక్ విడ్త్ వచ్చేసి నేను 2.5 ఇంచెస్ తీసుకుంటున్నాను అండ్ షోల్డర్ వచ్చేసి నేను 3 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఆర్మ్ డౌన్ వచ్చేసి 6 ఇంచెస్ తీసుకుంటున్నాను. రౌండ్ తిరిగే దగ్గర 1 ఇంచ్కి మార్క్ చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు రౌండ్ అనేది నేను డ్రా చేస్తున్నాను. ఇప్పుడు చెస్ట్ లూజ్ వచ్చేసి నేను 8 ఇంచెస్ తీసుకుంటున్నాను. వేస్ట్ లూజ్ వచ్చేసి 7 ఇంచెస్ తీసుకుంటున్నాను అండ్ వేస్ట్ దగ్గర టక్స్ కోసం నేను ఏంటంటే 1 ఇంచ్ అండ్ 2 ఇంచెస్ అనేది ఖర్చుల కోసం మొత్తం 3 ఇంచెస్ అనేది తీసుకుంటున్నాను. సో నెక్ డీప్ వచ్చేసి నేను ఫ్రంట్ నెక్ 4.5 ఇంచెస్ తీసుకుంటున్నాను. వీడియోలో చూపిస్తున్నట్టు ఆ షేప్ అనేది నేను డ్రా చేస్తున్నాను. సో ఇప్పుడు నేను ఎలా అయితే మార్క్ చేసుకున్నానో అలా అయితే కట్ చేస్తున్నాను. సో ఇప్పుడు నేను ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్స్ అనేవి సెపరేట్ చేస్తున్నాను అండ్ బ్యాక్ నెక్ వచ్చేసి నేను రౌండ్ నెక్ అనేది మార్క్ చేస్తున్నాను. బ్యాక్ నెక్ డీప్ వచ్చేసి నేను 6 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను. సో వీడియోలో చూపిస్తున్నట్టు రౌండ్ షేప్ అనేది అలా డ్రా చేస్తున్నాను. సో ఇలా మార్కింగ్స్ అయిపోయిన తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ రైట్ సైడ్ పెట్టుకొని దాని మీద లైనింగ్ ఫ్యాబ్రిక్ పెట్టుకొని వీడియోలో చూపిస్తున్నట్టు ఇలాగ నెక్ అండ్ లైనింగ్ ఫ్యాబ్రిక్ అనేది ఫుల్గా స్టిచ్ చేసుకోవాలి. అలాగే మనం 2 యోక్ పార్ట్స్ రెడీ చేసుకొని పెట్టుకున్న తర్వాత రైట్ సైడ్ ప్లేస్ చేసుకొని షోల్డర్స్ అనేవి అటాచ్ చేసేసుకోవాలి. సో ఇప్పుడు నేను టక్స్ ఎలా పెట్టుకోవాలో చూపిస్తున్నాను. 7 ఇంచెస్ వేస్ట్ లూజ్ కాబట్టి దాన్ని హాఫ్కి ఫోల్డ్ చేసుకొని ఎంత వస్తుందో దానికి అటు 1/2 ఇంచ్ ఇటు 1/2 ఇంచ్ మార్క్ చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు టక్స్ అనేవి మనం స్టిచ్ చేసుకోవాలి. సో ఇప్పుడు నాకు వేస్ట్ లూజ్ వచ్చేసి 18 ఇంచెస్ వచ్చాయి. ఆ 18 ఇంచెస్ తోటి నేను ఇందాక కట్ చేసుకున్నాను కదా 11 ఇంచెస్ హైట్ ఉన్న ఫ్యాబ్రిక్స్, దాన్ని యూజ్ చేసి ఇలా ఫ్రిల్స్ లాగా అనేది మనం 3 లేయర్స్ కింద పెట్టుకోవాలి. సో ఇప్పుడు నేను హ్యాండ్స్ ఎలా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేసుకోవచ్చని చూపిస్తాను. హైట్ వచ్చేసి 20 ఇంచెస్ తీసుకుంటున్నాను అండ్ విడ్త్ వచ్చేసి 11 ఇంచెస్ తీసుకుంటున్నాను. పైనుంచి 2.5 ఇంచెస్కి అనేది ఒక మార్క్ చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు ఇలాగా హ్యాండ్ మార్కింగ్ అనేది డ్రా చేసుకోవాలి. సో ఇప్పుడు నా యాక్చువల్ హ్యాండ్ షోల్డర్ లూజ్ ఆర్మ్ లూజ్ వచ్చేసి 8 ఇంచెస్, ఎక్స్ట్రా 3 ఇంచెస్ అనేది ఖర్చుల కోసం తీసుకుంటున్నాను అండ్ కింద లూజ్ వచ్చేసి 3 ఇంచెస్ అండ్ ఎక్స్ట్రా అనేది 2 ఇంచెస్ ఖర్చుల కోసం తీసుకుంటున్నాను. సో ఎలా అయితే మార్క్ చేసుకున్నానో అలా అయితే కట్ చేసుకుంటున్నాను. సో ఇప్పుడు నేను లైనింగ్ ఫ్యాబ్రిక్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని ఇలాగ అటాచ్ చేసాను. సో అటాచ్ చేసేసిన తర్వాత మనం షోల్డర్స్ అటాచ్ చేసుకున్నాం కదా యోక్ పార్ట్స్ రెండుని, దానికి అనేది నేను హ్యాండ్స్ అనేవి అటాచ్ చేస్తున్నాను వీడియోలో చూపిస్తున్నట్టు. మనం ఇలాగే 2 హ్యాండ్స్ అనేవి షోల్డర్స్కి అటాచ్ చేసేసుకోవాలి. సో ఇలాగా అటాచ్ చేసుకోవడం అయిపోయిన తర్వాత మనం యోక్ పార్ట్కి ముందుగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్న ఫ్రిల్స్ ఉన్నాయి కదా 3 లేయర్స్ ఫ్రిల్స్, అది అనేది ఇలాగ వీడియోలో చూపిస్తున్నట్టు
యోక్ పార్ట్ ఏంటంటే రైట్ సైడ్ ప్లేస్ చేసుకొని దానిపైన రాంగ్ సైడ్ అనేది ఫ్రిల్స్ ఫ్యాబ్రిక్ ప్లేస్ చేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు స్టిచ్ చేసేసుకోవాలి. దానికే లైనింగ్ కూడా అటాచ్ చేసేసుకోవాలి. నేను ఇక్కడ లైనింగ్ అటాచ్మెంట్ అనేది చూపించలేదండి. మీకు కావాలంటే మన ఛానల్లో ఇలాంటి వీడియోస్ ఇంకా ఉంటాయి, ఒకసారి చెక్ చేయండి. ఇలా స్టిచ్ చేసుకోవడం అయిపోయిన తర్వాత ఫ్రంట్ అండ్ బ్యాక్ దానికి ఏంటంటే మనం సైడ్ జాయింట్స్ అనేవి మన మెజర్మెంట్స్ మార్క్ చేసుకొని స్టిచ్ చేసేసుకోవడమే. అంతేనండి, చాలా ఈజీగా మనం ఈ డ్రెస్ అనేది స్టిచ్ చేసేసుకోవచ్చు. రెడీమేడ్ టైప్లోని మనకి పార్టీ వేర్, అఫీషియల్ వేర్గా ఉంటుంది.